అమెరికా సుంకాల ప్రభావం భారత్పై గణనీయంగా పడింది. సుంకాల కారణంగా ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే అనేక వ్యాపార సంస్థలు లే ఆఫ్లు ప్రకటించాయని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ వెల్లడించారు. ఇక అంతేకాదు సుంకాల కారణంగా అనేక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇక మొత్తం మీద టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలంగా చేశాయని మండిపడ్డారు శశి థరూర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ ఎడాపెడా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్పై కూడా 50% టారిఫ్లు ప్రకటించింది అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలను శశి థరూర్ దుయ్యబట్టారు. అమెరికా సర్కార్ విధించిన సుంకాల ప్రభావం భారత్పై తీవ్రంగా పడిందన్నారు శశి థరూర్. ఈ సుంకాల కారణంగా భారత్లో ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. గుజరాత్లోని సూరత్లో సుంకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని ఆయన తెలియజేశారు. ముత్యాలు, ఆభరణాల వ్యాపారంలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని శశి థరూర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అనేక వ్యాపార సంస్థలు లే ఆఫ్లు ప్రకటించాయని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. సింగపూర్లో క్రెడాయ్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగా ఈ సమావేశంలో 1000 మందికి పైగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. అంతేకాదు సముద్రపు ఆహారం తయారీ రంగంలోనూ ట్రంప్ సర్కార్ విధించిన సుంకాల ప్రభావం అధికంగా ఉందన్నారు శశి థరూర్. మొత్తంగా టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సుంకాల కారణంగా అనేక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని శశి థరూర్ పేర్కొన్నారు. ట్రంప్ సర్కార్ విధించిన భారీ సుంకాల కారణంగా అమెరికా మార్కెట్లోకి భారత్ ప్రవేశించడం కష్టసాధ్యంగా మారిందన్నారు శశి థరూర్. అయితే వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికాల మధ్య ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్న విషయాన్ని శశి థరూర్ ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సరైన రీతిలో వాణిజ్య ఒప్పందం కుదిరితే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి భారత్ ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే ఇతర దేశాల మార్కెట్లకు భారత్ తన ఎగుమతులను పంపుకోవాల్సిన అవసరం ఉందన్నారు శశి థరూర్. కథ అక్కడితో ఆగలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరును శశి థరూర్ ఎండగట్టారు. సంప్రదాయ దౌత్య ప్రమాణాలను ట్రంప్ ఏ రోజూ పాటించలేదని ఆయన మండిపడ్డారు. పూర్తిగా అపరిపక్వ విధానాలతోనే ట్రంప్ పరిపాలన కొనసాగిస్తున్నారని శశి థరూర్ మండిపడ్డారు. అంతేకాదు నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని గతంలో అమెరికా అధ్యక్షుడు ఎవరైనా చెప్పగా మనం విన్నామా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు తాను ఇన్ని యుద్ధాలు ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకోవడాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. అలాగే యావత్ ప్రపంచం అమెరికా ముందు మోకరిల్లాలని ఒక దేశ అధ్యక్షుడు అనటం దారుణం కాదా అని శశి థరూర్ ప్రశ్నించారు. అంతేకాదు భారత్, రష్యాలవి డెడ్ ఎకనామీలని గతంలో అమెరికా అధ్యక్షుడు ఎవరైనా ఇదిలా ఉంటే భారత్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల స్వరం మార్చారు. భారత్, అమెరికా మధ్య గల బంధం ఎంతో ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోదీని ఒక గొప్ప ప్రధానిగా ట్రంప్ మహాశయుడు కొనియాడారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారటంపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. కాగా ట్రంప్ స్వరం మార్చడాన్ని తాము జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు ఆయన. ఏ పరిస్థితిలో ఆయన స్వరం మార్చారో కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ట్రంప్ ఇప్పుడు ఎంతగా సానుకూల వైఖరితో మాట్లాడినా గతంలో భారత్కు ఆయన చేసిన అవమానాలను మర్చిపోలేమని ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. గత కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాల వల్ల భారత్, అమెరికా సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల ప్రభుత్వాలు అలాగే దౌత్యాధికారులు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ విధానాల ఫలితంగా కలిగిన బాధను, ఆవేదనను
అలాగే అవమానాన్ని అంత త్వరగా మర్చిపోలేమని శశి థరూర్ పేర్కొన్నారు. ఇలా ఉంటే భారత్ విషయంలో తప్పు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫీల్ అయ్యారని మన దేశానికి చెందిన మాజీ దౌత్యవేత్త కేపీ ఫెబియాన్ పేర్కొన్నారు. భారత్ పట్ల దూకుడుగా వెళ్లినట్లు డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. అయితే రష్యా నుంచి చమురు కొనడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించడం అర్థంలేని వ్యవహారమని కేపీ ఫెబియాన్ పేర్కొన్నారు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ అపరిపక్వ విధానాలను శశి థరూర్ నిర్మాణాత్మకంగా ఎండగట్టారు.